చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారనమాట. ఏపీ ఆర్జీకేడీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి అన్న నాకైతే మంచి మార్క్స్ వచ్చాయి, అయినా కూడా నాకైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది రాలేదు. సో సెకండ్ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదన్నా, ఉంటే బాగుండు అని అయితే బాధపడుతున్నారు. సో గైస్, ఈ వీడియోలో అయితే మనకు ఫేజ్ 2 అయితే ఉంటుందా ఉండదా, సో ఇన్ కేస్ ఫేజ్ 2 ఉంటే మనకు ఎన్ని మార్కుల నుంచి ఎన్ని మార్కుల వరకు ఉండే వాళ్ళకి 100% సీట్ వస్తుంది అనే దానిపైన అయితే ఈ పర్టికులర్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు అస్సలు వీడియో స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆర్జీకేడీ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కోసం మాత్రమే చేస్తున్న ఇదైతే. దానికోసం ఎవరు ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మళ్ళీ అడుగుతున్నా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, జస్ట్ మార్క్స్ కౌంట్ అనేది కామెంట్ చేయండి చాలు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఆర్జీకేడీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫేజ్ 1లో కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట ప్రస్తుతానికైతే. ఇకపోతే లిస్ట్ అనేది వస్తుంది, ఫేజ్ 2 అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఉండొచ్చు అన్న విషయానికి వస్తే జూలై మనకు 3rd వీక్లో అయితే మనకు ఈ ఏపీ ఆర్జీకేడీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫేజ్ 2 లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది మమ్మ, అదైతే క్లారిటీ పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని మార్కుల నుంచి ఎన్ని మార్కుల వరకు మనకు ఫేజ్ 2లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అని అయితే చాలామందిలో డౌట్ అయితే ఉంది. గైస్, ఎవరికైతే క్యాస్ట్ బేస్ చేసుకొని కదా, మళ్ళీ చెప్తున్నా 500 నుంచి 570 వరకు ఎవరికైతే వచ్చుంటాయో వీళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది, అది కూడా 75% ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే మనకు 99% ఛాన్స్ ఎవరెవరికి ఉండొచ్చు అన్న విషయానికి వస్తే మనకు 540 నుంచి 570 ఈ మధ్యలో ఉన్న వాళ్ళకైతే మనకు ఫేజ్ 2లో వాళ్ళైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, 4 క్యాంపసెస్ గాను. మీరైతే టెన్షన్ పడకండి. క్యాస్ట్ వైజ్ బేస్ చేసుకొని కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా 99% ఎవరికి సీట్ వస్తుంది అన్న దానిపైన అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏదో కిరికిరి అయితే పెడుతున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మర్చిపోకు మామ.